ఈరోజు ఒక మంచి శుభదినం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 9.5 సంవత్సరాలు పార్టీ కోసం ఎంతో అంకిత భావంతో కృషి చేసినటువంటి నన్ను ఒక చిన్న విషయంలో పార్టీ నుంచి దూరం కావడం జరిగింది. 3 నెలల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకి నేను దూరంగా ఉంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఈరోజు నాపై వేసినటువంటి శాశ్వత బహిష్కరణని శాశ్వతంగా తొలగించాలని చెప్పేసి సంతోషంగా తెలియజేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ముందు తీసుకుపోవాల్సినటువంటి దాంట్లో నువ్వు ముందుండాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకి చరమగీతం పాడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల్లో ఎటువంటి చిన్న అవకాశాలు కూడా ఇబ్బంది కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. నేను చేసినటువంటి ఎన్నికల ప్రకటన పార్టీకి లైన్ వేరే ఉంది, నేను చెప్పిన లైన్ వేరే ఉంది కాబట్టి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు నన్ను పార్టీ నుంచి తొలగించిన విషయం మీకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఈరోజు 2004-2009 రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కేంద్రంలో ప్రధానమంత్రిని కూర్చోబెట్టినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా 2019లో అవే ఫలితాలు పునరావృతం కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దేశ ప్రధాని కూడా కూర్చుని నిర్ణయించేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అది జరగబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో అన్ని విషయాలు కూడా చాలా కుల్లకుశంగా మాట్లాడి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుయుక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్మకంతో వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు రకరకాలైనటువంటి కార్యక్రమాలకు తెరలేపుతూ పార్టీ ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడికి చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గర పడ్డాయని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మే 15 నుంచి 20 తారీఖు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా ఒక ఈ బహిష్కరణ ఎత్తివేయడంలో చొరవ తీసుకొని ముందుకు తీసుకొచ్చినటువంటి వైఎస్ అనిల్ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలంగాణ పార్టీకి సంబంధించిన ఖచ్చితంగా పార్టీ స్థాపించినటువంటి నాపైన పూర్తి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా పార్టీని అధికారంలో తీసుకోవాల్సినటువంటి ప్రతి కార్యకర్తల నాయకులు కూడా కృషి చేసినటువంటి సందర్భంలో నా ఒక్క వల్ల పార్టీకి నష్టం జరగకూడదని చెప్పేసి కలిసి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈసీ కంప్లైంట్ చేశారు కదా, కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నారా? అట్లానే ఉంటుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పిటిషన్ని దాంట్లో ఉన్నటువంటి ఏవైతే లూఫుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత నాపైన ఉంది కాబట్టి పార్టీ అధిష్టానంతో మరొకసారి కూర్చొని దాన్ని కాన్స్టిట్యూషనల్ పరంగా ఏదైతే నేను వేశానో పిటిషను దాని కాన్స్టిట్యూషనల్ పరంగానే రిజల్యూషన్స్ పాస్ చేసి దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా కూడా నేను ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు జగన్ పైన చాలా విమర్శలు చేశారు కదా ఈ మధ్యకాలంలో, వాటన్నిటిని కట్టుబడి ఉన్నారా? వాటిపైన కూడా ఏమన్నా మళ్ళీ పుర్రాలు? జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఇది ఒక కార్యక్రమం జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్ గారు చాలా క్లియర్గా అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మనం పార్టీని
స్థాపించి 9.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చాలంటే ఈరోజు అది మా అందరితో సాధ్యమవుతుంది. కావున నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇదే మీ 99 టీవీకి, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి పొలిటికల్గా నా రాజకీయ జీవితానికి ఒక మంచి ప్లాట్ఫామ్ వేస్తానని చెప్తే నేను ఖచ్చితంగా బేషరతుగా నేను వెళ్ళి మళ్ళీ జగన్ గారిని కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు కూడా కుల్లకషంగా మాట్లాడి నాకు అన్ని విధాల భరోసా కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్ పరంగా జరగాల్సినటువంటి పని జరగలేదు నా విషయంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని బహిష్కరించినప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్గా నోటీస్ చేయకుండా, షోకాజ్ నోటీస్ చేయకుండా ఇట్లా ఒంటెత్తుపోకలు జరిగినటువంటి విషయాలు నేను చెప్పడం జరిగింది. కానీ ఈరోజు జగన్ గారు పెద్ద మనసు చేసుకొని అవన్నీ కూడా మర్చిపోయి నువ్వు పార్టీ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది, ఎలక్షన్ టైంలో ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది చెప్పాను. కాబట్టి నేను అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేయబోతుంది. కాబట్టి ఆ దిశగా నేను పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.